ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ఐడ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టి అంటే నన్ను గుర్తుపట్టే స్టేజ్కి తీసుకొచ్చిన మా గురువుగారు, రచయిత, దర్శకులు విజేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, అంతేకాకుండా అంతకుముందు 1987లో నన్ను మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిలబెట్టిన కీర్తిశేషులు సత్యమూర్తి గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి ఫాదరు, వాళ్ళిద్దరిని స్మరించుకుంటూ విజేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ ఈ ఇంటర్వ్యూ మొదలెడదాం. ఓకే సార్, మరి మీరైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు, అలాగే ఆ వాళ్ళతోనే ఆ క్వశ్చన్ అనేది కూడా మొదలెడదాం. మీకు పునర్జన్మ లాంటిది సో రాజన్న మూవీ అనుకోవచ్చు కదా? అవును, అక్కడి నుంచి మొదలైంది. పునర్జన్మ అనే దానికంటే నేను మామూలుగా ఒక ఉద్యోగినండి. ఓకే, బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్. మేము అబ్దుల్ కలాం గారి ప్రాజెక్టులో నేను వర్క్ చేసేవాడిని. అబ్దుల్ కలాం గారితో కూడా మాకు టచ్ ఉండేది, ఆయనతో మీటింగ్లు ఉండేవి. తర్వాత బీడీఎల్లో వర్క్ చేసిన తర్వాత బీడీఎల్ నుండి నేను 2005లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకు బయటకు వచ్చానండి. అంతకుముందు బీడీఎల్లో మేము ఫ్రెండ్స్ అంతా కలిపి నాటకాలు వేసేవాళ్ళం బాగా. ఓకే, సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, అన్ని నాటకాలు వేసేవాళ్ళం. ఆ నాటకాల్లో నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. పరిషత్తులకి వెళ్ళేవాళ్ళం, పోటీలకి. ఆ విధంగా తర్వాత ఈ అనుభవం, ఈ నటన అనుభవం ఉంది కాబట్టి బయటకు ఒక 5 సంవత్సరాల ముందే నేను విఆర్ఎస్ తీసుకు బయటకు వచ్చి ట్రై చేస్తే అప్పుడు సీరియల్స్ వచ్చినాయి. సీరియల్స్ తర్వాత రాజన్న సినిమాలో నన్ను విజేంద్ర ప్రసాద్ గారు సెలెక్ట్ చేసి మంచి వేషం ఇచ్చారు. అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు 130 సినిమాలు చేశాను నేను. ఏది రాజన్న తర్వాత? రాజన్న తర్వాత 130 సినిమాలు చేసాము. అమ్మో. కానీ సార్ సింపుల్గా మీకు ఒక పేరు జస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం సార్, ఎలివేషన్ తాత. ఎందుకంటే ఆ హీరో ఎలివేట్ అవ్వాలనుకున్నా కానీ సో దానికి తగ్గట్టు ఒక సీన్ అనేది కూడా పడితే అది పర్ఫెక్ట్ యాక్టర్ చేతిలో పడితేనే అది ఎలివేషన్ వస్తుంది. అలాంటిది మీరైతే పర్ఫెక్ట్గా చేస్తారు సార్. అవే ఇస్తున్నారు ఇప్పుడు. ఊరి పెద్దలో, రైతు, ఒక గూడెం పెద్ద, ఇటువంటి వేషాలే నాకే వస్తున్నాయి. మామూలుగా అయితే నాటకాల్లో నేను విలన్ క్యారెక్టర్ చేసేవాడిని అండి. విలన్ క్యారెక్టర్ నాకు 200 అవార్డ్స్ ఉంటే దాంట్లో 100 విలన్కి బెస్ట్ విలన్ వచ్చేది నాకు. సార్ నిజం చెప్తున్నా సార్, ఏంటంటే మీకైతే విలన్ అనే ఆ ఫేషియల్ కానీ అది అయితే అస్సలు లేనే లేదు సార్. లేదు, హను రాఘుపూడి గారు మాత్రం నాకు కృష్ణగాడి వీరప్రేమ గాథలో విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ మధ్యన రెక్కి చూసారు లేదు వెబ్ సిరీస్ మీరు, దాంట్లో కూడా సైలెంట్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. దానికి కూడా నాకు సంతోషం అవార్డు ఇచ్చారు కొండేటి సురేష్ గారు. విలన్ నేను బాగా చేస్తాను అనుకుంటా నేను, కానీ నాకు విలన్గా నన్ను ఎంకరేజ్ చేయట్లే. ఓన్లీ తాతగానో, తండ్రిగానో, గూడెం పెద్దగానో, రైతుగానే ఎంకరేజ్ చేస్తుంది పరిశ్రమ. కానీ మీలో ఉన్న మరో యాంగిల్ అంటే సినిమా రంగంలో చూపించింది మాత్రం రెక్కినే అనుకుంటా, విలనిజం. రెక్కి కృష్ణగాడి వీరప్రేమ కాదు ఒకటండి, అది కామెడీ విలను. బ్రహ్మాజీ గారికి మామగారి వేషం అది చాలా బాగుంటుంది. హను రాఘుపూడి గారు చాలా మంచి వేషం ఇచ్చారు నాకు, ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు పొద్దున మళ్ళీ ప్రభాస్ గారి డైరెక్షన్ చేస్తున్నాడు కదా ఫౌజీ, దాంట్లో కూడా పిలిపించి నాకు వేషం ఉందని చెప్పారు. ఓకే, మొత్తం మీద అయితే పెద్ద యాక్టర్స్, పెద్ద మూవీస్ ఏదైనా ఉన్నాయంటే అందులో మీరు మాత్రం మీకంటూ ఒక పర్ఫెక్ట్ ట్రాక్, ఒక సపరేట్ ట్రాక్ అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు డైరెక్టర్స్. అండ్ మొదటిగా అయితే మీకు కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి సార్, ఎందుకంటే డాకు మహారాజ్ అద్భుతమైన హిట్ కొట్టేసింది సంక్రాంతికి. బాబీ గారికి కృతజ్ఞతలు. బాబీ గారు మంచి వేషం ఇచ్చారు నాకు. సెకండ్ హాఫ్లో ఒక గూడెం పెద్దగా మంచి వేషం ఇచ్చారు, మంచి సింపతి క్యారెక్టర్. ఆయన నన్ను బాగా లైక్ చేస్తారని. ఆయన బోయపాటి సీన్ గారు రేపు అఖండ 2 చేయబోతున్నా. రేపు 24 నుంచి అఖండ 2 6 రోజులు ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ఒక 4 రోజులు డేట్లు ఇచ్చారు. బోయపాటి సీన్ గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, బాబీ గారు మంచి వేషం ఇచ్చారు. డాకు మహారాజులో మంచి గుర్తింపు వచ్చింది. డాకు మహారాజులో మీ ముందే మీకు అంటే మీ కొడుకుని సో చంపేసేది సింపతి, అది కంప్లీట్ డౌన్ కి తీసుకెళ్ళిపోయి తర్వాత అలా స్కేల్ అనేది లేపుతారు. అవును, నిజంగా అద్భుతం అనిపించింది. చాలా మంది రియాక్షన్స్ బాగున్నాయని చెప్పి అందరూ బాగా అప్రిషియేట్ చేశారు నన్ను. ఓకే సార్, మీ జర్నీ అనేది రాజన్న తర్వాత సో సుమారు 130 సినిమాలు అంటున్నారు. సో మీరు చేస్తున్న పాత్రలు ఎంతవరకు మీకు సంతృప్తిని అనేది ఇచ్చాయి? చాలా సంతృప్తి అండి. ప్రతి సినిమాలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క అనుభవం అనేది. ఆ పాత్ర ఈ పాత్ర అనేది ఏ పాత్ర ఇచ్చినా మనం హోల్ హార్టెడ్గా చేయాలి, పాత్ర మీద భక్తితో చేయాలి. నేను అలాగే ఇప్పుడు ఏ సినిమా ఉన్నా కానీ ముందు ఒక 2-3 రోజుల ముందు నేను సీన్లు తెప్పించుకుని శుభ్రంగా చదివి ఏ విధంగా చేస్తే బాగుంటుందని నేను ఒక అవగాహనకు వస్తా. అది కరెక్ట్ కాదు కదా, డైరెక్టర్ గారు ఆయన విజన్ ఎలా ఉందో దాని ప్రకారం మనం చేయాలి. వెళ్ళిన తర్వాత సీన్లోకి వెళ్ళిన తర్వాత సార్ ఈ విధంగా నాకు చేయొచ్చు అని అడుగుతాం. బాగుందండి చేయండి అంటే చేస్తాను, లేదండి అలా కాదు నేను చెప్పినట్టు చేయండి అంటే ఆ విధంగానే చేస్తాం. ఓకే, నా పద్ధతి అది. కానీ నేను ముందు సీన్లు మాత్రం తెప్పిందుకు ప్రిపేర్ అవుతాను ఖచ్చితంగా. ఎంత పెద్ద డైలాగులు ఉన్నా ప్రిపేర్ అయ్యి వెళితే వాళ్ళకు కూడా శ్రమ ఉండదు కదా.
నాకు కూడా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. వచ్చింది సాధారణంగా సింగిల్ టేక్ 1-2 టేకులు అయిపోతూ ఉండదు నాకు. ఓకే సార్, నాటక రంగానికి సినిమా రంగానికి ఆ డిఫరెన్స్ ఏమనిపించింది సార్? నాటక రంగం అంటే ఇప్పుడు నాటకం చూసే ప్రేక్షకులు ఎక్కడో దూరాన్ని కూర్చుంటారండి. మైక్లో మనం చెప్పే డైలాగ్ వాళ్ళ చెవుల్లోకి వెళ్ళాలి కదా, వెళితేనే ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడు ఇది అలా కాదు కదా, ఒకటి కాకపోతే రెండు కాకపోతే 3 టేకులు తీసుకుంటాం. డైలాగ్ అటు ఇటు పొరబడినా డబ్బింగ్లో సరి చేసుకుని ఏదో రకంగా చేయొచ్చు. ఓకే, నాటకం కష్టం అండి. సార్, రాజన్న మూవీ అనేది మీ లైఫ్లో కూడా ఒక స్పెషల్ ప్లేస్ అనేది కూడా తీసుకుని అవునండి. మీరు ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ. ఇంతకు దానికంటూ సపరేట్ ఆడిషన్ కానీ అట్లా ఏమైనా తీసుకున్నారు విజేంద్ర గారు, లేకపోతే ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? అవునండి, అవును. నేను ఒకరోజు మామూలుగా తినేసి అలా ఖాళీగా ఉన్నాం కదా, పడుకుంటే 2 గంటలకి కేఎల్ ప్రసాద్ గారని విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉండే ఆయన స్నేహితుడు, ఈయన కూడా రైటరే, ఆయన ఫోన్ చేశారు. ఆయన నాటకాలు చూసేవాడు. ఆయన ఫోన్ చేసి, గాంధీ గారు ఏం చేస్తానంటే, తిన్నానండి పడుకున్నానండి అన్నా. నేను లేదు పడుకోవటం కాదు, మీరు వెంటనే లేచి అన్నపూర్ణ స్టూడియో వేయండి అన్నాడు. అంటే సరే నేను ఎందుకని అడగలేదు, స్టూడియోకి వెళ్ళాను ఒక అరగంటలో. వెళ్ళగానే అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు, ఆదుర్తి రవి గారని, ఆదుర్తి సుబ్బారావు గారు తమ్ముడు గారు అబ్బాయి, కో డైరెక్టరు ఆయన, చైతన్య అని ఇంకో రైటరు, ఈ తర్వాత కేఎల్ ప్రసాద్ గారు అందరూ కూర్చున్నారు. విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్ అన్న. ఈయన సమ్మిడ్ గాంధీ, ఈయన స్టేజ్ ఆర్టిస్టు అని చెప్పి, ఆయన ఆ క్యారెక్టర్కి స్టేజ్ ఆర్టిస్ట్ని తెలుగు వాళ్ళు కావాలని చూస్తున్నాడు ఆయన విజేంద్ర ప్రసాద్ గారు. అది పిఎల్ నారాయణ లాగా ఉండాలి, బక్కగా ఉంటే బాగుంటుంది, అది ఒక పిల్లని పెంచే ఇది కదా, కొంచెం పూర్గా ఉండాలి అని చెప్తే, నాకు కొంచెం అప్పుడు కొద్దిగా పొట్ట గిట్ట ఉండేది. నువ్వు ఎన్ని కిలోలు ఉంటావా అన్నాడు. 80 కిలో ఉంటావు సార్. ఒక 5 కిలోలు తగ్గుతావా? 20 రోజులు అన్నాడు. తగ్గుతాను సార్ అని చెప్పా. ఆ విధంగా సరే నువ్వు వెళ్ళి 20 కిలో 5 కిలోలు తగ్గిరా 20 రోజులు అన్నాడు. అప్పుడు ఆల్మోస్ట్ తిండి మానేసా నేను, ఎందుకంటే వేషంగా మంచి వేషం కదా. వెళ్ళి చూస్తే అప్పుడు గడ్డం పెంచుకురామన్నారు. గడ్డం పెంచుకెళ్ళా. చూడగానే వెంటనే చైతన్య అన్నాడు, ప్యాంటు షర్ట్లో ఉండే సాంబయ్య వచ్చాడు మన దగ్గరికి అన్నాడు. అనగానే ఫిక్స్ అనుకున్నాను. అప్పుడు ఒక సీన్ ఇచ్చారు. ఆ సీన్ చదువుకుని చెప్పబోయే 1 గంటలో ఓన్ చేసుకుని చెప్పమన్నాడు. అంటే వెళ్ళి చూసుకున్న 10 నిమిషాల్లో చెప్తాను సార్ అన్న. ఓన్ అయిందా డైలాగ్ చెప్పమన్నాడు, చెప్పేశాను. దాని తెలంగాణ స్లాంగ్ మార్చు చెప్పమన్నాడు, చెప్పాను. ఓకే నీ క్యారెక్టర్ ఓకే చేసామయ్యా, మిగతా విషయాలు నువ్వు మాట్లాడుకో అన్నాడు ఆయన. ఆ విధంగా నేర్చుకోవటం అక్టోబర్ 10th 2010 మనకు ఫస్ట్ నాకు కెమెరా ముందు నిలబెట్టినప్పుడు ఆ విధంగా మంచి క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ మహానుభావుడు మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి రుణపడి లేదు, ఇప్పటికీ నాకు బాగా టచ్లో ఉంటారు ఆయన. సార్, మీ ఫస్ట్ మూవీ అయితే 1987 87లో చైతన్యమని భానుచంద్రను, జయసుధ, సాగరిక వాళ్ళలో సత్యమూర్తి గారని ఆయన తోడల్డ్ గారు అడప మురళీమోహన్ రావు అని నాతో వర్క్ చేసేవారండి ఆయన. మీ ఇద్దరం కొలీగ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, నాకు ఈ నాటకాల్లో అనుభవం ఉంది కదా, ఆయన తీసుకెళ్ళి మద్రాసు తీసుకెళ్ళి వాళ్ళు పరిచయం చేశారు తోడల్డ్ గారికి. ఆ తర్వాత ఆ తోడల్డ్ గారిని బాగా దగ్గర అయిపోయాడు నాకు. దేవిశ్రీ ప్రసాద్ అప్పుడు ఇంత కుర్రాడు అప్పట్లో. అలాగూ చైతన్యలో నాకు ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. నాకు రాళ్ళపల్లి గారి కాంబినేషన్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు, చిన్న క్యారెక్టర్, డైలాగ్లో ఉన్న క్యారెక్టరే. ఆ తర్వాత ఈయన సినిమా పిచ్చి కదా, మామూలుగా 2 నెలలు 3 నెలలకి మద్రాసు వెళ్ళిపోతూ ఉండేవాడిని. నేను ఒకసారి కూర్చుని, పిల్లలు చదువుకుంటున్నారు, చిన్నపిల్లలు, వీళ్ళు చదువులు పాడైపోతాయేమో, మనం ఒక రకంగా చెడు మార్గంలో వెళ్తున్నానా అని భయపడి ఇక నేను ఆ జోలికి వెళ్ళలేదని, పోలేదు. సో మెయిన్గా పిల్లల కోసం మానేసాను, టోటల్గా మానేశాను. ఇంకా మానేసి 10 సంవత్సరాల పాటు పిల్లలు చదువులు వాటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. 3 ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత నేను వాలంటీర్మెంట్కి బయటకు వచ్చాను అనమాట. వాళ్ళ పిల్లలు సెటిల్ అయిన తర్వాత బయటకు వచ్చాను మళ్ళీ. ఓకే, సో ఒక ప్లానింగ్, ఒక పద్ధతి చేశాను. వాళ్ళ మా అల్లుళ్ళు ఇద్దరు కానీ, అంటే 2 అమ్మాయిలు 1 అబ్బాయి, అల్లుళ్ళు ఇద్దరు కూడా ఇంజనీర్లే, మా కోడలు కూడా ఇంజనీర్. మొత్తం 6 ఇంజనీర్లే. వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిన తర్వాత, అన్ని రకాలుగా వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాను. ఆ విధంగా నాకు రాజన్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత చాలా మంది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. అంటే మీరు చేసిన మెయిన్గా కొన్ని మూవీస్ అనేది కూడా మాకు ప్రత్యేకంగా ఉండిపోయిన మూవీస్లలో కొన్ని ఉన్నాయి సార్. ఏంటంటే వకీల్ సాబ్ మూవీలో, వకీల్ సాబ్లో మంచి వేషం, పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారు, వేణు శ్రీరామ్ గారు. నమస్కారం సార్. సో ఆ క్యారెక్టర్ కూడా ఏంటంటే, తాగుబోతూ ఏంటిది అది ఇది అని చెప్పేసి హీరోయిన్స్ వాళ్ళు అంటూ ఉంటే, ఆయన గురించి మీకేం తెలుసమ్మా అని చెప్పేసి మీరు చెప్పే ఆ క్యారెక్టర్ ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. అవును, ఇట్ వాస్ వండర్ఫుల్ సార్. మంచి అవకాశం ఇచ్చారు వేణు శ్రీరామ్ గారు, ఆ టీము, దిల్ రాజు గారు, ఆ టీంకి అంతా రుణపడి ఉంటానండి నేను. అది మంచి పేరు వచ్చిందండి నాకు. అంటే రాజన్న చేసిన తర్వాత ఇక కృష్ణగాడి వీర ప్రేమ కథ, దేవరాయ,
అమ్మమ్మ గారి ఇల్లు బోలి చాలా సినిమాలు వచ్చినాయి కానీ మంచి పేరు వచ్చింది. కానీ దాని తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ కథలో హనురాగుపూడి గారు మంచి వేషం ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకు కానీ మనకి వకీల్ సాబులో అవకాశం దొరికింది. ఓకే. మళ్ళీ రెక్కి ఒకటండి, పోలూరు కృష్ణ గారని ఆయన. తర్వాత G5 CEO ఆవిడ, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ, అనురాధ మేడం, వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు. అది ఈ విధంగా మీ ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలా పెద్ద పేరు వచ్చిందండి అది. రెక్కీ మాత్రం. రెక్కీ 2 కూడా ఉందంటున్నారు, దాంట్లో కూడా నాదే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నారు. మరి 1లోనే మీరు అల్లాడిచ్చారు, బాగుందండి, బాగుంది, చాలా బాగుంది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ సృష్టి బాగుంది. నేను చేయటం కదా, నేను కాక ఎవరు చేసినా బాగుంటుంది అది నేను అనుకుంటున్నా. అది నైస్ సార్. అంటే మీరు ఈ 130 మూవీస్లలో మీకు బాగా గుర్తుండిపోయిన మూవీస్ అంటే మీరు ఒకటి చెప్పారు. సో ఈ మూవీస్ కాకుండా ఇంకా ఏది మీకంటూ బాగా గుర్తుండిపోయిన? ఏముండదండి, రాజన్న తప్ప వేరే చెప్పిన ప్రేక్షకులు ఊరుకోరు. ఎందుకు? రాజన్న, వకీల్ సాబ్, రెక్కీ, ఈ తప్పితే ఏం చెప్పినా కానీ ఏదో బ్లఫ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు ఆడియన్స్. కాబట్టి వేరే చెప్పకూడదు. ఇంకా మిగతాన్ని మంచి మంచి వేషాలు ఇచ్చారు దర్శకులు, వాటిని ఏం తీసేయటలేదు. ప్రతి సినిమా మంచి మంచి సినిమా మనకి. చిన్న సినిమాలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు చేసినవి కూడా నేను 25 సినిమాలు రిలీజ్కి ఉన్నాయండి. ఇప్పుడు 25 సినిమాలు ఉన్నాయండి రిలీజ్కి. ఈ చిన్న సినిమాలు రిలీజ్ అవ్వటం ఆడటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మధ్య. రేపు 24న హత్య అని ఒక రిలీజ్ అవుతుంది. హత్య మూవీ, దాంట్లో ఒక హెడ్ కానిస్టేబుల్, మంచి క్యారెక్టర్ అది కూడాను. వీడే మన వారసుడు అని ఈ మధ్య నేను కందుకూరులో చేశాను, ఒంగోలు దగ్గర కందుకూరు. దానిలో అది వీడే మన వారసుడు అనే సినిమా రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, లిరిక్ రైటరు, సింగరు అన్నీ ఒక అతనే. అతను చదువులేదు, తాపీ మేస్త్రి. అవునండి, అతనే హీరో. అతనే కథ రాసుకున్నాడు, అతనే పాటలు రాసింది అతనే. ఒక పాట, 3 పాటలు, ఒక పాట నా మీద మనవడి మీద ఉంటుంది. ఆ పాట రాసింది అతనే, పాడింది కూడా అతనే. 3 పాటలు అతనే రాశాడు, చదువులేదండి. అది భగవంతుడు ఇచ్చిన వరం అతను నిజంగాను. అది ఒకటి మనకు త్వరలోనే రిలీజ్ అవుద్దండి సినిమాది. చాలా బాగా తీశారు. దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ నాది, చాలా మంచి క్యారెక్టర్ అది. అవార్డు పెడితే కనుక అవార్డు గ్యారెంటీ.